చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కార వేసి దంచి కొట్టు సారము చేయగా జన 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 సేన అక్క టైం లేదు కానిచేయండి మీరు కానిచేయండి బాల్ సరే అందరికీ నమస్కారం. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకి వచ్చారు. ఒక్కసారి గట్టిగా మనం అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరుతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు. అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు గాని ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. బందరు పోర్టు గురించి కూడా రంగాన్ని బాగు చేస్తాం. మత్స్యకారులకు హామీ ఇస్తున్నా 217 జీవోను రద్దు చేస్తాం. వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత మునిపిచ్చిన దానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. పోర్టు పూర్తి చేస్తాం. ఇప్పుడే ఒకటి చెప్పారు, మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేస్తే ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది. మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది. అది కూడా చేస్తాం. పెనుమోడి వారధి కూడా మనమే చేశాం. ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చాయి. అన్ని పనులు చేసే బాధ్యత మాది. మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది. ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైన సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు. ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను. టైం చూస్తే అయిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడి టైం ఉండదు. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందరికి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదాత పింగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. 2047కి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే. అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద. మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట, తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట. నాయకులు పెద్దోళ్ళు అయిపోతుంటే యువత కావాలి. నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజును చూస్తూ ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు. ఒక్కడి విజనరీ, ఒక్క విజన్,
ఒక్కరి దార్శనికత ఏం కావాలి. ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని. దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు. ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ 10 పీపుల్ 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి, వాళ్ళకి సంపాదన పనులు చేయాలని. ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత ఆ రోజు 2047కి అందరూ 25 ఏళ్ల యువకులు అయిపోతారు. మీరందరికీ 40-50 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు కాదు. ఈ ఎన్నిక, ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించేవి. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని, మా సరదా కోసం చెప్పట్లేదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం, 2 చోట్ల ఓడిపోయాం, నిలబడి ఉన్నాం మీకోసం. తిట్లు తింటా ఉన్నాం, ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం. అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలశౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి. చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధరుడు, అనుభవజ్ఞుడు. ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం. అది ఉంటేనే నేను చెప్పేది, నాకు సత్తా ఉంది, పోరాట శక్తి ఉంది, కానీ నాకు కావాల్సిన అనుభవం కావాలి. ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది. జనసేన పోరాట పటిమ, తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి, చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం, మోడీ గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశానికి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము. ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ దిగ్విజయం కలుగాలి. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో పర్యటించిన వైఎస్ షర్మిలను చూసేందుకు ఆ నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున పోటెత్తారు. తన కోసం వచ్చిన ప్రజలకు వైఎస్ షర్మిల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ గారు ప్రజల కోసమే జీవించారు, ప్రజలకు ఎన్నో చేశారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పాలన పూర్తిగా మరుగున పడింది. కావున మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా రాజన్న పాలన తిరిగి తీసుకురావడమే నా లక్ష్యమని, ఆ కారణంగానే నేను రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్ షర్మిల తెలిపారు.
ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. TTD లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. మన మోదీ మనతోనే మోదీ, మన మోదీ మనకై మోదీ. మన మోదీ మనతోనే మోదీ, మన మోదీ మనకై మోదీ, మన మోదీ మన మదిలో మోదీ, మన మోదీ అందరి మోదీ. సంగ్రామంలో సారథి, సంక్షేమానికి వారధి, సంతోషానికి సన్నిధి, సారే జహాస పెన్నిధి. ఓ స్వదేశీ స్వానిధి, స్వచ్ఛతా ప్రతినిధి, మన్ కీ బాత్ మాటిది, జన్ కీ నేత బాటిది, ఆత్మనిర్భర కిరణి, వందే భారత పరుగిరి, భారతావనికే అభయమిది, ఏ దేశమెగినా అరుదివే. మన మోదీ మనతోనే మోదీ, మన మోదీ మనకై మోదీ, మన మోదీ మన మదిలో మోదీ, మన మోదీ మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.